హలో నమస్తే. ఈ రోజు మన ముందున్న ఈ టీం ఖచ్చితంగా ఈ జనరేషన్ యూత్ అయితే టార్గెట్ చేసేసి మన ముందుకు వస్తున్నారు. అండ్ మీకు ఈ ఫ్రేమ్ చూస్తే అర్థమైపోతుంది ఎలాంటి యూత్ ఉందో. అండ్ నీ దారే నీ కథ అంటూ ఈ జూన్ 14th మన ముందుకు వస్తున్నారు. మరి అసలు వీళ్ళ దారేంటి, వీళ్ళ కథ ఏంటో తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? ఇటు చూడాలో కూడా నాకే అర్థం కావట్లేదు. సో అందరూ ఫుల్ జోష్లో ఉన్నారు. సినిమాకి రిలీజ్కి అంటే టెన్షన్ ఉందా, లేకపోతే యాక్టివ్ లోపల ఎగ్జైట్మెంట్ ఉందా? అందుకే ఈ జనరేషన్ ఈ యూత్ అని చెప్పింది. మీరు ఇంకా కాలేజ్ స్కూల్లోనే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇంటర్లో అంత ఏమంటారు, కాలేజ్లో అంత టెన్షన్ పడలేదు. ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇదే లైఫ్ మీకు, తర్వాత చిల్ అన్నారు కదా, సో అలా మోసపోయి అందరికి అలాగే ఉందా? చాలా ఎక్సైటెడ్ అంటే ఇప్పుడు భయపడే పాయింట్ లేదు, అదే నేను బయటకు వస్తుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? డైరెక్టర్ గారు మీకు అంటే రిజల్ట్ ని మనం ఏం చేయలేము ఇంకా, సో దాని గురించి టెన్షన్ పెట్టే ఎఫర్ట్స్ అన్ని పెట్టేశారు, ఇంకా తర్వాత రిజల్ట్ మన చేతుల్లో ఉండదు. అండ్ ఈ సినిమాకి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయని విన్నాను. ఫస్ట్ అసలు బ్యాండ్ కి ఆర్కెస్ట్రాకి తేడా ఏంటండి? చెప్పరా? చెప్పి చాలా రోజులు. డైలాగ్ యాక్చువల్లీ డైలాగ్ చెప్దాం అనుకున్నాను. సో ఆర్కెస్ట్రా ఇస్ కాంబినేషన్ ఆఫ్ వుడ్ విండ్, స్ట్రింగ్స్, పర్కషన్స్ అలా చాలా ఉంటాయి. డ్రమ్స్ ఓన్లీ అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కాంబినేషన్. సో ఆర్కెస్ట్రా జనరలీ ఇస్ ఆల్ మ్యూజిక్, జస్ట్ మ్యూజిక్ బేస్డ్ లిరిక్స్ లేకుండా మల్టిపుల్ సెక్షన్స్ ఆఫ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. పర్కషన్స్ అంటే స్ట్రైక్ చేసేవి, డ్రమ్స్, అట్లా టెక్నికల్గా వెళ్తే ఇంకా అలా యూ బ్రేక్ ఇట్ డౌన్. బ్యాండ్ ఇస్ మచ్ స్మాలర్, vocals generally add అవుతాయి, and it's more on like your guitars and drums and piano అంతవరకే. అయ్యో పాపం ఏదో చెప్తాం అనుకున్నారు. ఇంత డైలాగ్ ఉంది, ఏమి చెప్పట్లేదు. ఇప్పుడే చెప్పా కదా, మీరందరూ కూల్ ఉన్నారు, నాకు బోర్డ్ ఎగ్జామ్ లో అందుకే కొంచెం గ్యాప్ ఇస్తాము. ఈ లోపు మీరు డైలాగ్ ప్రిపేర్ అవ్వండి. చెప్తే సినిమా అర్థమైపోతుంది. మరి ఎందుకు చెప్దాం అనుకున్నారు? ఎందుకు ఊరిస్తున్నారు? తెలియకుండా చెప్దాం అనుకున్నాను. అర్థం కాకుండా చెప్దాం అనుకున్నారు, కానీ అది కుదరలేదు. నేను బేసిక్గా మీ చేత చెప్పించేద్దాం అనుకున్నా. ఓకే. అండ్ బాగా వీళ్ళందరినీ బాగా ఇబ్బంది పెట్టారంట మీరు. 3 నెలల పాటు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ నేర్పించి. మరి అంటే దాన్ని ఇబ్బంది పడ్డా, పక్కన ఎదుటోడు ప్లే చేసేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. వీటి నా దగ్గరే ప్రిపేర్ అయ్యేవాడు లైక్ ఇన్స్ట్రుమెంట్. మాకు ఎవరికి మ్యూజిక్ మీద లేదు, బట్ వంశీ వాజ్ వెరీ పర్టికులర్. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నామంటే రైట్ నోట్స్ పెట్టండి, లైక్ ఇఫ్ యూఆర్ కాన్షియస్, మళ్ళీ నాకు అలా కావాల్సినట్టు అని. వీడు నాకు పొద్దున్నే 6 to 8 ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాడు. ఒక 100 గేదెలు ఒకేసారి అమ్మో, వాడు బాగా ప్లే చేస్తా అనుకుంటాడు. ఓకే, వీళ్ళందరిలో అయితే బాగా ప్లే చేసేది ఎవరు చెప్పండి? అబ్బాయి అంటే వాళ్ళిద్దరికి ఫిజికల్ గా వాయించే ఉండవే అని. అందుకని we just get to point and they have to play. ఓకే, కండక్టర్స్ అన్నమాట. సో ఒక స్టిక్ లాగా ఉంటుంది, అండ్ యూ డైరెక్ట్ ద మ్యూజిషియన్స్, ది ఆర్కెస్ట్రా, ద ఇన్స్ట్రుమెంట్స్. అందుకని ఆయన చూపించారా? ఇన్స్ట్రుమెంటల్ లైక్ ఏదైనా ఆర్కెస్ట్రల్ పర్ఫార్మెన్స్ చూసారా యూట్యూబ్లో కానీ ఎక్కడ? అలా చూసాను. నేను బేసిక్గా ఆయన ఏమన్నా చిన్న ఇన్స్ట్రుమెంట్ అయి ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ యాక్చువల్లీ నేను అడు సినిమాలో ప్లే చేయడు కానీ బయట హీ కెన్ ప్లే ద ఇన్స్ట్రుమెంట్స్ దట్ నేను నేర్చుకొని 3 నెలలు చేసింది. హీ కెన్ యాక్చువల్లీ ప్లే. మరి ఎందుకు ఆయనకే చిన్న రోల్ ఇచ్చారు మీరు? చిన్న రోల్ అనలేదు, అంటే చిన్న రోల్ అంటే ఇన్స్ట్రుమెంట్, ఆయనకి ఇన్స్ట్రుమెంట్స్ ఆల్రెడీ అలవాటు ఉన్నాయని ప్లే చేయించడం ఈజీ కదా. అంటే కండక్టర్ కదా, బేసిక్లీ I am in charge of all the musicians there, okay, to make sure that they play the already experience ఉంది కాబట్టి మీరు అందరూ బాస్ రోల్. ఓకే. అండ్ ఎవరెవరు ఏ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు చెప్పండి సినిమాలో? నేను వయలిన్. ఓకే, కండక్టర్. ఓకే, ఇద్దరు కండక్టర్. మేము బటాన్ పట్టుకుని వాతలు పెడతాం. మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఇన్స్ట్రుమెంట్ లో కాదు, మరి ఎందుకు ఆవిడ అంటే దట్ హ్యాస్ టు డు విత్ క్యారెక్టర్, నాట్ జస్ట్ ది ఇన్స్ట్రుమెంట్ కదా. ఇన్స్ట్రుమెంట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. దానికోసం ప్రిపేర్ అయ్యాము, ఏం చేయాలో చేసాం. మీరు చెలో, నాది చెలో.
గట్టి చెల్లో చలో అక్కడ ఉంది, వినిపించేలో పోస్టర్ లో కూడా ఉంది. పోనీ మీ అందరు అలవాటు అయినట్టు చెప్పాలంటే పెద్ద వైలెన్. పెద్ద వైలెన్. అందరికి పెద్ద వైలెన్ అంటే గుర్తొచ్చేస్తుంది. అండ్ మీకు బేసిక్ గా రియల్ లైఫ్ లో ఇలాంటి ఒక అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, మ్యూజిషియన్ అవ్వాలి ఇలాంటి ఆలోచన ఏమన్నా? అసలు లేదు. అంటే ఐ యూస్ టు ప్లే ద పియానో, ఐ స్టాప్ ఒక 10 years అలా రిగరస్గా ఐ లర్న్, ఐ ప్లేడ్ అండ్ దెన్ ఐ స్టాప్. జస్ట్ అలా ఉండిపోయింది అంతే. నాట్ దట్ ఐ ఎవర్ వాంటెడ్ టు డూ ఎనీథింగ్ ఇన్ మ్యూజిక్ అంతే. అండ్ ఈ అన్ని రోల్స్ లో ఏది బాగా కష్టం, అంటే ఏది వాయించడం బాగా కష్టం? నాకు అనిపిస్తుంది వయలిన్ ఏమో అనిపిస్తుంది. Because I've heard to understand the sound of violin probably takes around 1.5 or 2 అంట. అది ఆ ప్లే చేస్తున్నప్పుడే, నేను అపార్ట్మెంట్లో ప్లే చేస్తున్నప్పుడే నాకు అదే భయం వేసేది. నాట్ నెసెసర్లీ అంటే అలా స్ట్రైట్ ఆన్సర్ ఉండదు దానికి, బికాజ్ ఏ పని అన్నా ఇట్ హ్యావ్ ఇట్స్ ఓన్ వర్క్ కట్అవుట్ ఫర్ ఇట్. సో వైలెన్ కష్టం ఇది తక్కువ అని ఏం లేదు. తిన్ని వాళ్ళని నాకు అలాగే ఎవరు కష్టం ఎవరిది అంటే ఏం చెప్పలేరు. అది అందరూ ఈక్వల్ గా కష్టపడ్డారు. Every instrument is ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిసిప్లిన్, ఇట్ నీడ్స్ ఇట్స్ ఓన్ డిసిప్లిన్. అండ్ మీకు బేసిక్ గా తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు నేర్చుకొని చాలా కష్టపడ్డా, అందుకే మేబీ మీకు అది తగ్గించి ఇది పెంచారు. I really enjoyed it. తెలుగు నేర్చుకోవడం. I mean, we had a Telugu tutor also. So, సినిమా వచ్చేటప్పుడు అప్పటికి నేను నేర్చుకున్నాను, మొదలు పెట్టాను. కానీ తెలుగు ట్యూటర్ ఉంది అని ముందే మీకేమన్నా? కాదు, నేను హైదరాబాద్కి వచ్చి, యాక్చువల్లీ నేను తమిళని, చెన్నై, హైదరాబాద్కి వచ్చి 4 years అయింది. ఓకే. సో అంటే ఈ సినిమా అప్పుడే వచ్చారా లేదా ముందే ఇక్కడ ముందే? యాక్చువల్లీ పెళ్ళయింది, పెళ్ళయ్యాక ఇక్కడ వచ్చాను. పెళ్ళయిందా? మీరు చెప్తే కానీ ఎవరికి తెలియదండి. అయినా బేసిక్ గా హీరోయిన్స్ ఎక్కువ చెప్పుకోరు కదా, అందులోనూ కొత్తగా వస్తున్న వాళ్ళు అసలు చెప్పుకోరు పెళ్ళి అవుతుందని. మీరు నాకు పెళ్ళయింది అందుకే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానని చెప్తుంటే షాకింగ్ అని. సో అప్పటికి కొంచెం నేర్చుకున్నాను. తెలుగు ట్యూటర్ ఉంది అని చెప్పేసరికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఓకే, దిస్ ఇస్ ది ఆపర్చునిటీ, ఫిల్ము చేద్దాం, తెలుగు నేర్చుకుందాం. సో ఇట్ వాజ్ రియలీ గుడ్. అందరికి ఈక్వల్ గా హోంవర్క్ పనిచేశారు, ఎవరిని ఖాళీగా ఉంచని ఇవ్వకుండా, అంతే కదా? బోర్డ్ ఎగ్జామ్ ఎందుకన్నా హోంవర్క్ చేసుకున్నాము. రోజు మీకంటే కాలేజ్కి వచ్చినట్టు అలాంటి ఫీలింగ్ ఉండేదండి నాకు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉండేవి. మీకు? ఏది వదిలిపెట్టలేదు. ఓకే, అంటే ఆన్లైన్ క్లాసెస్ అంటే ఏ రకంగా? అంటే మై ట్యూటర్ అక్కడ హీ యూస్ టు స్టే ఇన్ ముంబై. సో అక్కడ నుంచి ఆన్లైన్ క్లాస్, ఆన్లైన్ చూస్తూ నేర్చుకోవాలి. ఆన్లైన్ అయినా తిట్లు, ఆన్లైన్ అయినా నేర్చుకోవడం అన్నీ ఆయన అంతా ఆన్లైన్ అయినా కక్కేసాడు. ఓకే, ఆయన బేసిక్ గా చెప్పారు మీరు బాగా ఇరిటేట్ చేస్తారు, అండ్ అదే వాయిన్స్ ఇరిటేట్ చేసేవాళ్ళని. మీరు బాగా ఇరిటేట్ అయితే ఎవరి వల్ల అంటున్నా? ఆయన ఇరిటేట్ ఎవరితో నవ్వలేదు, ఎవ్రీబడి వాజ్ స్వీట్. జాగ్రత్త పడుతున్నారు ఆయన. అంటే మీరు ఇంకా 12th standard లో ఆగిపోయారు కాబట్టి చెప్పేశారు ఆయన కొంచెం మీకంటే ఎక్కువ ఎంబీబీ చేద్దాం అనుకొని చేయలేకపోయి ఇప్పుడు మ్యూజిక్ మీరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకున్నారు. అసలు బేసిక్ గా మీ ఎవరికన్నా అంటే ఇలా నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, మ్యూజిషియన్ అవ్వాలనే ఆలోచన ఉందా? పర్సనలీ హీ ఈజ్ అ మ్యూజిషియన్. అదే పక్కన పెట్టినా, ఇది జస్ట్ బికాజ్ మేము మ్యూజిక్ వాడాము అని చెప్పి డస్ నాట్ మీన్ అదే చేద్దామని ఎప్పుడు అనుకోలేదు. ఇట్స్ జస్ట్ దట్ పర్సనలీ నాకు మ్యూజిక్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అండ్ ఎందుకు ఇప్పుడు ఖాళీ కూర్చుంటే కూడా ఏదో సాంగ్ వింటాము. సో ఇట్స్ లైక్ ఓకే, ఐ బిలీవ్ ఫిల్మ్స్, మ్యూజిక్ అండ్ స్పోర్ట్స్ కెన్ రియలీ గెట్ పీపుల్ టు ఫీల్ థింగ్స్ అనమాట. సో దాన్ని మ్యూజిక్ ద్వారా లెట్స్ గెట్ దిస్ సబ్జెక్ట్ అవుట్ సో దట్ ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి అనేది, అంతే. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ బేసిక్గా నేను చాలా కనెక్ట్ అయిన విషయం అంటే పేరెంట్స్ నుంచి మనం ఏదైనా లైఫ్లో చెయ్యాలి అని అనుకున్నప్పుడు పేరెంట్స్ నుంచి ఆ సపోర్ట్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ జనరేషన్ పేరెంట్స్కి అలా ఏమన్నా అంటే అలా సపోర్ట్ ఇవ్వండి అని ఏమన్నా చిన్న మెసేజ్ లాగా ఏమన్నా తీసారు? అంటే దీంట్లో ఎక్కడ ఇది చేయండి అది చేయొద్దు అని చెప్పము. అంటే ఎక్కడో సినిమాకి కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్ గా చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి కదా అన్నట్టు. యా, అంటే ఇట్స్ మోర్ ఆఫ్ మీరు అన్నట్టు ఇట్స్ లైక్ వి జస్ట్ షో
ఓకే సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎంత తెలియకుండా ఎంత ప్రోగ్రెస్ మనం వాళ్ళకి లైక్ వి హెల్ప్ దెమ్ ఇన్ దాట్ అనమాట. సో అలాంటి ఆస్పెక్ట్స్ డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ చేస్తాము ఫ్రమ్ ది ఫాదర్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది మదర్ అండ్. అంటే ఊరిని జస్ట్ సపోర్ట్ చేయరా అంటే నువ్వు చేసే అన్నట్టు కాకుండా ఇట్స్ లైక్ ఓకే బీయింగ్ దేర్ టు షో దెమ్ దెర్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్, బట్ దెన్ ఏది తీసుకున్నా నీదే కాన్సిక్వెన్స్, నీదే నువ్వే ఫేస్ చేయాలి. సో అవి ఎక్స్ప్లోర్ చేస్తాం ఎక్కువ అనమాట. అండ్ మీ అందరికంటే కెమెరా ఫేస్ చేయడం మీకు ఫస్ట్ టైం కాదు కదా? లేదు, కానీ ఈ మ్యాగ్నిట్యూడ్లో అయితే ఎప్పుడు చేయలేదు. దిస్ ఇస్ డెబ్యూ ఓన్లీ ఫర్ ఫీచర్ ఫిల్మ్. ఐ హావ్ డన్ అ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్. సో ఫస్ట్ టైం అంటే ఆడిషన్కి కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు లోపల ఎలాంటి ఫీలింగ్ ఉండింది మీ అందరికి? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంటది కదా, సో అలా. ఫస్ట్ ఆడిషన్కి నేను అసలు మాట్లాడలేకపోయాను బేసిక్గా. లైక్ దే వాంటెడ్ మీ టు డూ సమ్ కామెడీ రోల్ ఏదో ఒకటి. అంటే ఈ మూవీ ఆడిషన్ కాదు, ఫస్ట్ ఆడిషన్. ఓకే, దీనికి వేరే ఆడిషన్. అంటే ప్రతి ఆడిషన్కి ఆ నర్వస్నెస్ ఉంటుంది. లైక్ మీరు జనరల్గా ఇంట్రోవర్ట్ కదా బాగా, అందుకే ఫస్ట్ మాట్లాడిన మాటే చాలా చిన్నగా మాట్లాడితే పెద్దగా మాట్లాడారు. మీ డైరెక్టర్ గారికి హింట్ ఇస్తున్నారా కూడా? సో అలా లైక్ చాలా భయం వేసింది బేసిక్గా. థాట్స్ అన్నీ ఎంటీ అయిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు. కెమెరా ముందు ఉంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సెటిల్ కావడానికి నాకు 5-10 minutes పట్టింది. ఆ తర్వాత ఇలా అన్నాడు ఓకే. అండ్ చుట్టూ అంటే చుట్టూ చాలా మంది ఆల్మోస్ట్ ఒక ఉంటారు 40 కదా. members ఉండే. అండ్ ఆల్సో వాళ్ళందరూ ఆడిషన్స్ ఇస్తున్నారు. వేరే ఫస్ట్ ఆడిషన్. సో అలా 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 ఓకే, ఇది ఎన్నో మూవీ మీకు? మూవీ అని కాదు, ఆడిషన్స్ అన్ని రిజెక్ట్ అయినాయి చెప్తాను. ఓకే, ఏదో ఒక్కటే తీసుకున్నారు. ఓకే, ఈ మూవీ ఆడిషన్ కి అప్పటికి కొద్దిగా ప్రోగ్రెస్ అయ్యా. అంటే ఒక 20-30 ఇచ్చేసరికి ఆ భయం పోయాను. ఆడిషన్స్ అలవాటు అయిపోయింది. రిజెక్షన్ అలవాటు అయిపోయింది. రిజెక్షన్, ఓకే. అంటే ఇది కూడా అట్లాంటి ఒక మైండ్ సెట్ తోనే వచ్చి ఉంటారు. బేసిక్గా రోజు వంశీ సార్ పెట్టిన ఒక ఎక్స్ప్రెషన్కి పోయింది, ఇది కూడా పోయింది లేని. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ కాల్ అసలుగా. కానీ మీలో అంటే ఏదో చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అవి ఒక రకమైన ఫన్ క్రియేట్ చేస్తున్నాయని నాకు అనిపించింది. మీరు ఎదురుగా లేదు కదండి ఇప్పుడు. అండ్ మీకు బట్ మనం ఇందాక అప్పుడే చెప్దాం అనుకున్నా, మ్యూజిక్ వీఆర్ డిస్కస్. సో ఇది బేసిక్గా మ్యూజిక్ మీద స్టోరీ కాదు, ఒక ఫ్రెండ్స్ ఆర్ రిలేటబుల్ స్టోరీస్. లైక్ ఒక ఈ ఏజ్ గ్రూప్లో ఈ 20sలో ఉండేవాడికి వాళ్ళు నమ్మింది చేయడానికి వచ్చే ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఆర్ సంథింగ్ ఉంటాయి కదా. సో వీ పిక్డ్ మ్యూజిక్ అందులో. సో రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ మా ఫాదర్తో ఫ్రెండ్స్ మధ్యలో ఉండే ఈక్వేషన్ కానీ ఎవ్రీథింగ్ దట్స్ లైక్ అవర్ డైలీ లైఫ్. బయట చూస్తున్నాము, ఒకవేళ చాలామంది కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతున్నారు, అవ్వకపోతే ఒకటి జర్నీ ఎలా ఉంటుంది, అయితే ఎలా ఉంటుంది. సో ఇట్స్ ఎవ్రీబడి స్టోరీ. దాన్ని చెప్పడానికి ఒక హీ పిక్డ్ మ్యూజిక్. సో ఇట్స్ నాట్ మ్యూజిక్ బేస్డ్ మూవీ అన్నట్లు. మ్యూజిక్ కోసం అంటే మీరు ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకున్నారా? అంటే లేదు, అంటే రియల్ లైఫ్ లో అలా ఏమన్నా అనుకోని ఉంటారా అని అడిగాను. కానీ నేను పాయింట్ మాట్లాడడం లేదా, ఫాదర్ అంటే ఈ జనరేషన్ పేరెంట్స్ ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది నాకు ట్రైలర్ టీజర్ చూసినప్పుడు అనిపించింది. సో నాకు ఆడిషన్స్ వరకు ఏంటంటే ఇప్పటికీ ఐ బీన్ టు మెనీ, లైక్ తను చెప్పినప్పుడే ఆడిషన్స్కి వెళ్ళున్నా కానీ అక్కడ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఆడిషన్ ఎంతసేపు ఉండాలో తెలియదు నాకు. ఇవన్నీ చాలా ఇట్ యూస్ టు టేక్, మన టైం అంతా అయిపోయేది కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇచ్చే లోపల లేదు ఇవాళకి సెలెక్ట్ అయిపోయారని. సో మనకి ఫస్ట్ జేవీలో వెన్ ఐ గేవ్ ద ఆడిషన్ దే గేవ్ మీ స్లాట్ అనమాట, మీరు 2:30కి రండి అని. సరే 2:30 నుంచి స్టార్ట్ అవుతాయేమని వెళ్తే 2కి ఆడిషన్ ఇచ్చిన వాడు హీ వెంట్ అవుట్ అప్పుడే. సో నేను నా ఆడిషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్సన్ వాజ్ వెయిటింగ్. సో ఇక్కడ ఆడిషన్స్లో ఐ హ్యాడ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్. అంటే నేను ఈ రోల్ తెచ్చుకోవాలి అనే డ్రైవ్, ఇంత ఆర్గనైజ్డ్గా ఫంక్షన్ అయితే ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ అనిపించింది. సో ఇలా ఉంటే మనం రెస్ట్ ఆఫ్ మొత్తం డేని ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ అని. సో మై ఆడిషన్ ఇది ఎలా అన్నా క్రాక్ చేయాలి బికాస్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. సో మై మోటివ్ అక్కడి నుంచి వచ్చింది. మీకు కూడా ఆయన చెప్పినట్టు ఏదో ఆయన ఎక్స్ప్రెషన్ చూసిపోయింది, ఎక్స్ప్రెషన్ చూసి పోలేదు. నేను యాక్చువల్లీ వేరే రోల్స్ కోసం ఆడిషన్కి ఇచ్చా. సో ఇంకొక స్లైడ్ ఇచ్చి ఇది చేయండి అన్నారు. సో నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది యాక్చువల్లీ. ఒకటి బాగాలేకపోతే పంపించేస్తుంటారు కదా, రెండోది మూడోది ఇస్తుంటే ఓకే మనం ఈరోజు. సో ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ ప్లేస్ నాకు ఆ టైం. అండ్ మీకు ఆడిషన్ రోజు అంతా హౌఎవర్ హీ సెడ్ ద డిసిప్లిన్ దట్ వాస్ దేర్. వీవర్ ముందు ర్యాండమ్గా ఏది పడితే చేసి అని అడిగి ఇది కూడా చేయలేదు. దే గేవ్ అస్ ఆర్ క్యారెక్టర్ వాట్ ఎవర్ దే వాంట్ హౌఎవర్ దే వాంట్ టు సీ అస్. అలా చూసి దే గేవ్ అస్ ఆల్ ద డైలాగ్ షీట్ అంతా. అండ్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా వీ జస్ట్ బిహేవ్డ్ హౌఎవర్ వీవర్. అంత స్ట్రెస్ తీసుకొని we didn't perform there. And when you walk out of the room, you have a feeling కదా ఇది వర్కౌట్ అవుతుందిరా అని.
ఆ ఫీలింగ్ వచ్చిండే. అండ్ ద బెస్ట్ పార్ట్, యాజ్ యూ సెడ్, ద వే ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. ఆడిషన్కి అప్లై చేయడం కూడా యూ హ్యావ్ టు ఫిల్ యువర్ గూగుల్ ఫార్మ్స్ అండ్ థింగ్స్. అదంతా ఎప్పుడు జరగలేదు. అండ్ విత్ దట్ థింగ్ యూ గెట్ అ ఫీలింగ్ వేర్ అరే ఇదంతా మంచిగా అవుతుంది అన్న ఫీలింగ్. అండ్ దట్ ఇట్ వాజ్ లైక్ దట్. సో మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫేమస్ కదా. ఎవరికన్నా బొజ్జ రే అవి అవసరం లేదు. हम बात करेंगे इसके बारे में. మీకు అర్థమైందా కమెంట్? వాళ్ళ ఫ్యాన్స్ పెట్టేది ఎవరికైనా బొజ్జ పెరుగుతుంది, విజయ్ విక్రాంత్కి అందం పెరుగుతుంది. థ్యాంక్స్ రా. సో అంటే బేసిక్గా సోషల్ మీడియా నుంచి వచ్చే వాళ్ళకి అలాంటి క్రేజ్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. మరి పిచ్చున్న ఫ్యాన్స్ ఉండుంటారు, అందుకే అలాంటి కామెంట్స్. బేసిక్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసిండే, దాని ముందు షార్ట్ ఫిల్మ్స్, అంతే. తర్వాత ఐ గాట్ ఇన్ టు దిస్. సోషల్ మీడియాలో ఉందా నాకు తెలియదురా నాకు ఇది. ఆ కామెంట్ మీకు కూడా తెలియదా? వాడు చదివినప్పుడే వాడే చదివాడు ఒక రోజు. ఐ లైక్ ఇట్ బేసిక్లీ. నవ్వొస్తుండే నవ్వుకోవడానికి. అండ్ మీరు మీకు ఆడిషన్ అప్పుడు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నాకు ఇది సెకండ్ ఆడిషన్ ఇన్ తెలుగు అనమాట. సో ఫస్ట్ ఆడిషన్ వాజ్ రియలీ స్కేరీ. మీకు కూడా రిజెక్షన్? పంపించాను సెల్ఫ్ టేప్ అనమాట. తర్వాత ఏం రిప్లై రావట్లేదు. ఇది నాకు మెయిన్ ఎయిమ్ వాజ్ తెలుగు, ఐ షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ ఇట్. అండ్ నా ఇది కూడా సెల్ఫ్ టేపే. సో ఐ వాజ్ అన్ని సెటప్ అని చేసుకున్నాను, ప్రాప్స్ అవన్నీ. ఓకే, లెట్ మేబీ ఐ కెన్ డిస్ట్రాక్ట్ దెమ్ ఫ్రమ్ మై తెలుగు లిటిల్ బిట్. She was very committed in her self-tape also. Like full props, extras, అందరినీ అరేంజ్ చేసుకొని like me. సో ఒక ఫ్రెండ్ని పట్టుకుని, సో హీ వాజ్ ఆల్సో రియలీ హెల్ప్ఫుల్. సో ఐ రియలీ ఎంజాయ్డ్. సో ఐఎమ్ లైక్ ఓకే, ఇది ఒక రిహర్సల్ లాగా అనిపించింది ఆడిషన్ కంట. సో తర్వాత చూద్దాం. డైరెక్ట్ గా అంటే కెమెరా ముందు ఆడిషన్ చేస్తున్నప్పుడు ఎలా అంటే మీరు సెల్ఫ్ టేప్ పెట్టుకొని చేయడం వేరు, అంటే ఇలా చేస్తున్నప్పుడు కూడా చుట్టూ చాలా మంది ఉంటారు, సో ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇది యాక్చువల్లీ ఇట్ వాజ్ డిఫరెంట్. ప్రొఫైల్ పంపించి లైక్ టైం అప్పుడు లేదు, సో సెల్ఫ్ టేప్ చేసి పంపేమన్నారు. సో నేను ఇంకా అలా చేయట్లేదు అందరి ముందు ఆడిషన్. నేను యాక్చువల్లీ బిన్ డూయింగ్ థియేటర్ ఫర్ 7 years. సో ఆ ఎక్స్పీరియన్స్ వేరే, ఇది వేరే. లైక్ ఒక ఆడిషన్ అంటే ఇమీడియట్లీ యూ టు బి ప్రెసెంట్, డూ ఇట్ ఆన్ ద స్పాట్ ఆర్ సెండ్ ఇట్ ఇమీడియట్లీ. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. యా. I was in the US when I had sent in my audition tape. So నేను ఇంకా అక్కడ ఐ హ్యాడ్ గ్రాడ్యుయేటెడ్ 4 months అయిపోయింది గ్రాడ్యుయేషన్ అయ్యి థియేటర్లోనే. అండ్ ఐ వాజ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్, auditioning, not doing, because rejection's part of the game always. But so that's when Vamsi had called and he's like, there's this role, will you be able to audition for it? And that's when I sent in my tape. So ఆ మోడ్లోనే ఉన్నాను నేను, ఆడిషన్ చేయాలి, ఐ నీడ్ వర్క్ మోడ్లో. And actually now that I think about it, that's I feel like that's an actor's job. An actor's job is not really being in the film, that's just a happy bonus of it. Our job is to like consistently audition all the time. So yeah, I mean బేసిక్గా అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడేదానికంటే మీ వాయిస్ ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అందుకోసమైనా మీరు ఒక పాట పాడాలి. అమ్మో లేదు, నాకు నిజంగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ముందు ఏమి ప్రిపేర్ అయ్యాలి, ఇలా వీళ్ళతో పాట పాడించాలి అట్లా. వద్దులేండి, మా సినిమాలో కూడా సాంగ్స్ లేవు, వినలేము ఇప్పుడు. అంటే ఏ పాట అయినా పర్వాలేదు, సినిమాలోదనే కాదు. I'm better off singing in a very controlled environment. Itla impromptu paadle. I'm not that great of a singer, so. ఓకే, బేసిక్గా మీ డైరెక్టర్ గారు వార్న్ చేస్తున్నారు రిగ్రెట్ అందుకే వదిలేస్తా. ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నాడు. అండ్ మీలో ఇందాక ఒక ఎక్స్ట్రా టాలెంట్ చూసాను నేను, అది ఖచ్చితంగా కావాలి. ఇమిటేషన్. ఇమిటేషన్ లేదు, స్టార్ట్ అయ్యేటప్పుడు ఐస్ బ్రేక్ చేద్దాం అందరం. ఏదైనా సరే అది అస్సలు చేయనండి ఇమిటేషన్, అస్సలు నమ్మనండి నేను. అసలు లేదు, ఇందాక ఏఎన్ఆర్ గారిని ఇమిటేట్ చేశారు. అది బేసిక్ గా యాంకర్స్ ముందు ఇలాంటివి చేయకూడదు, చేస్తే మరి కెమెరా ఉన్నాడు కొంచెం అలా. అదే ఇప్పుడు కూడా అలాగే చేయండి, మేమందరం మీ సైలెంట్ దారి మీ కథలాగా మీకు ఇది ఎలా తీసుకోవాలనిపించింది జనరల్? అంటే ఎందుకు ఈ పాత్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది నేను, ఈ పాత్ చూస్ చేసుకోవాలి మీకు ఎలా అనిపించింది?
జెన్యున్ గా నా పాత సంగతి తర్వాత మాట్లాడదాం, మీరైతే ఇప్పుడు ఇమిటేట్ చేయాలి. గురించి మాట్లాడదాం. ఫస్ట్ సినిమా అసలే పోగొట్టేటట్టున్నారు. మీ టాలెంట్ ఆడియన్స్ కి తెలియాలి. ఖచ్చితంగా టాలెంట్ కదా, వాళ్ళు ఒపీనియన్ మార్చుకుంటారు. మీరు ఒక్క వర్డ్ అనడం వల్ల మీకు టాలెంట్ అనుకుంటున్నారు తప్ప. ఇప్పుడు ఆయన పాట అడిగినప్పుడు ఆయన అంత కాన్ఫిడెంట్ గా మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు, కానీ మీరు ఇమిటేట్ చేయమన్నప్పుడు ఆయన చెప్పాల. రిగ్రెట్ అనేది నేను నా వంతు. పర్లేదు, మీరు ఇమిటేట్ చేయాలి. వంశీతో చాలా రోజులు వర్క్ చేయాలి నేను. ఇలాంటివి ఇమిటేషన్ విన్నాడంటే ఫర్ ఎవర్ మా బంధం క్లోజ్ అయిపోతుంది. ఓకే, మూవింగ్ ఆన్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వదిలేస్తున్నానండి. ఫస్ట్ సినిమాకి ఇంత ఇబ్బంది పెట్టకూడదు. థ్యాంక్స్ అండి. అండ్ మెయిన్గా ఫ్రేమ్స్ చూస్తే చాలా కలర్ఫుల్గా అనిపిస్తాయి. నేను బేసిక్గా టీజర్ ట్రైలర్ చూసినప్పుడు కానీ ఇక్కడ ఈ పోస్టర్స్ కూడా. సో ఖచ్చితంగా ఫోటో డిఓపి గురించి మాట్లాడాలి. ఓకే, సో డిఓపి ఇస్ అలెక్స్. అంటే తన గురించి ఏం చెప్పమంటారు? అంటే మీరు ఫ్రేమ్స్ ఇలా కలర్ఫుల్ గా ఉండాలి అని మీరు ప్లాన్ చేస్తున్నారు. మేము కలర్ అనేది ఎప్పుడు ఫ్రేమ్ కలర్ఫుల్ గా ఉండాలి అనేది అసలు ఎప్పుడు రాలేదు. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ కలర్ అనేది కూడా ఇట్ వాజ్ డిజైన్డ్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ ఇట్ సెల్ఫ్. యాజ్ ఇన్ ఇప్పుడు నాకు ఫ్రేమ్లో సర్టన్ కలర్స్ ఉన్నాయి అంటే నేను చెప్పకుండా వాట్ ఇమోషన్స్ ఆర్ ఎట్ ప్లే అనేది వీ ఆల్వేస్ లుక్. సో ఇప్పుడు ఇఫ్ ఈస్ వేరింగ్ రెడ్ దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్, ఇఫ్ దే వేరింగ్ పర్పుల్ దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్ అనమాట. దే నాట్ జస్ట్ డ్రెస్సింగ్ కూడా. యా, సో ఇప్పుడు దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ దేర్ డ్రెస్, ఇన్ దేర్ బ్యాక్గ్రౌండ్, ఇన్ దేర్ సరౌండింగ్స్ అన్నిట్లో there's a purpose for it. It's not just random colors at play అనమాట. అది సో యా, అంటే స్పెసిఫిక్ రీజన్ ఉంది. వన్స్ యూ స్టార్ట్ వాచింగ్ ద మూవీ యుల్ నో. అందుకే నేను దాని గురించి ఎక్కువ చెప్పను, బట్ ఇట్స్ సింపుల్ కలర్ థియరీ అట్ ప్లే అనమాట. ఓకే, అండ్ బేసిక్గా నాకు మీ అందరి బాండింగ్ బాగా నచ్చింది. సో మీ అందరి మీరు అంటే వీళ్ళందరిలో ఎవరు ఏంటి అనేది మీరు డిసైడ్ చేయాలన్నమాట. మిమ్మల్ని అంటే వీళ్ళందరి గురించి నేను క్వశ్చన్స్ అడుగుతా, ఎవరేంటి అనేది చెప్పండి. అండ్ వీళ్ళందరిలో బాగా ఇన్నోసెంట్ ఎవరు? ఇన్నోసెంటా? ఎవరు కాదంటారా? ఎవరు కాదు ఇన్నోసెంట్. అసలు బేసిక్గా నాకు లేదు అసలు అంతకంటే బయట ఉన్న మా ప్రొడ్యూసర్ ఏమో. అవునా? బేబీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు చెప్తారు అనుకున్నా. అసలు కాదు. ఓకే, అండ్ అందరిలో బాగా స్పాంటేనియస్ ఎవరు? స్పాంటేనియస్ ప్రీతం. స్టార్ట్ ఆయనే చేశారు నాకు. అండ్ మంచి కామెడీ టైమింగ్ ఎవరికి ఉంది? కామెడీ టైమింగ్ ఐ థింక్ ప్రీతం అగైన్. బాగానే వస్తాయి అన్ని మీకే వస్తున్నాయి. 2 points. అంటే ఆన్ అండ్ ఆఫ్ ఇట్స్ అ థింగ్ దట్ స్కిల్ డెవలప్ చేయడం ఇస్ వన్ థింగ్, న్యాచురలీ ఉండడం ఇస్ అనదర్ థింగ్. సో హీ జనరలీ హ్యాస్ ఇట్ న్యాచురలీ. అండ్ వీళ్ళందరిలో ఎవరు మంచి రియల్ లైఫ్ యాక్టర్, ఎవరు మంచి రియల్ లైఫ్ యాక్టర్? రియల్ లైఫ్ యాక్టర్ ఐ వుడ్ యాక్చువల్లీ సే విజయ్. విజయ్. రియల్ రెండు మీకు ఇచ్చేసారు. మీకు ఒక పాయింట్ వచ్చింది. రెండు చెప్పారు కదా, దాంట్లో 2 points. రెండు వాడికి 2 ఇచ్చారు ఆల్రెడీ. మొత్తం ఒకటే క్వశ్చన్ కదా. అండ్ ఎంటర్టైనర్ ఎవరంటారు? ఎలా, ఏ రకంగా? మీరు వాళ్ళతో కూర్చుంటే బాగా ఎంటర్టైన్, ఎవరితో కూర్చుంటే బాగా ఎంటర్టైన్ అవుతారో వాళ్ళు. వీళ్ళిద్దరితో కాకపోతే చాలా డిఫరెంట్గా, తనతో ఒక రకం, తినతో ఒక రకం. హెడ్ హ్యాపీగా ఉంటుంది, ఇక్కడ తినేస్తా ఉంటాం. ఓకే, అది ఆయన చెప్పాలి, మీరు చెప్పాలి. ఇన్నర్ వాయిస్ వినిపించింది. ఓకే, అండ్ ఎక్కువ ఎవరు ట్రావెల్ చేస్తారు బాగా ఇష్టంగా? అదే నాకు అంత ఐడియా లేదు. ప్రాబబ్లీ ప్రీతం మేబీ. తను చేయాలనుకుంటాడు. అయ్యో, మీరు హీరోయిన్ ఒక్క పాయింట్ కూడా ఇవ్వట్లేదు, అడగట్లేదు. అది నేను ఇవ్వను, చెప్పాక అక్కడ ఉన్న మా ప్రొడ్యూసర్కి ఇస్తాను నేను. ఓకే, అండ్ బాగా నాటీ ఎవరు? కనిపించకుండా చేసేది ఎవరు చెప్పండి? అంత టాలెంట్ లేదని నా ఫీలింగ్, అట్లీస్ట్ నా దగ్గర అయితే ప్రొజెక్ట్ చేయలేదు. ఓకే, జనరల్గా మీకు తెలుస్తుంది కదా, మీ 5గురిలో బాగా నాటి మీరే చెప్తారనుకుంటున్నాను నేను. ఆన్సర్ మీరు చెప్తారనుకుంటున్నాను. చూస్తారా జస్ట్ అలా వాడు
ఆయన షాక్ 3 points. మీకు 2 points. ఆనంద్ వాడు నా కాంపిటీషన్ వస్తున్నాడు. అండ్ బాగా అద్దానికి అతుక్కుపోయి ఉండేది ఎవరు వీళ్ళందరూ? మీరు లీడింగ్ లో ఉన్నారండి. అండ్ బాగా ఫ్లర్ట్ చేసేది ఎవరు? మా సెట్ పైన అంత అదృష్టం లేదు. సెట్ లో ఫ్లర్ట్ చేసేవాళ్ళు కాదు, జనరల్ గా ఫ్లర్ట్ చేసేవాళ్ళు ఎవరంట? నువ్వే ఆన్సర్ చేయి. నా సైడ్ నేను నాకే 100%. మీరు ఇంట్రోవర్ట్ అన్నప్పుడే నేను షాక్ అయ్యాను. ఓహో ఓకే. బాగా ఫుడీ ఫుడ్ నేను. ఓ అవును, ఆయన సెకండ్ నేను. అలా అనిపించట్లేదండి. అదొక సామెత. అదే కొంతమంది జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. కొంతమంది మేము ఎంత తిన్నా లాభం అంటారా, ఆ టైప్ ఏమి? ఓకే. అండ్ బాగా డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరు? ఖర్చు పెట్టేంత లేవు ఈయన. ఖర్చు పెడతారా? ఓకే, రాంగ్ క్వశ్చన్ అడిగా అయితే. అండ్ బాగా డాన్స్ చేసేది ఎవరు? I've only seen Pritham, so మా సినిమాలో డాన్సులు కూడా లేవు టెస్ట్ చేయడానికి. అంటే జనరల్ గా రియల్ లైఫ్ లో డాన్సులు చూసుంటారు కదా అని. అయితే ఈక్వల్స్ అంట. అండ్ ఇంకా అవ్వలేదు. అవలా మీరే లీడింగ్ లో ఉన్నారు. అదే ఇద్దరు. ఓకే. అండ్ అందరిలో ఎవరు సోషల్ మీడియా ఎడిక్ట్ ఎక్కువ? సోషల్ మీడియా అడిక్ట్? మీ పోనీ ఫోన్, సోషల్ మీడియా, ఫోన్ లో ఎక్కువ ఉంటారు. మా ఆఫీస్లో ఆ ఛాన్స్ కూడా ఇవ్వం. అసలు ఓకే. అండ్ బాగా బద్ధకం ఎవరికి? లేజీ I haven't seen it. ఎవరు లేజీ గారు? అంటే అట్లీస్ట్ మా వర్క్ దగ్గర అయితే I haven't seen it. ఓకే. అండ్ అయిపోయిందండి, మీరే గెలిచేశారు. హీరో కదా, మిమ్మల్ని గెలిపించారు అంతే. అందరూ కలిసి మిమ్మల్ని గెలిపించారు. బట్ లైక్ ఎంటర్టైనర్ అన్నారు కదా, లైక్ ఆఫ్ సెట్ మేము ఎప్పుడైనా వైబ్ డౌన్ అవుతుంటే అందరిని ఎంటర్టైన్ చేసేది. అంటే వెన్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వెన్ దర్ నాట్ అరౌండ్, మా అందరిని ఫుల్ ఎంటర్టైన్ చేసేది అనంత్. ఓకే. He's a good people person. సో మేము తన ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంటే వెనకాల అల్లుకుపోతాం కానీ. అవునా? నేను బేసిక్గా ఫస్ట్ మీరే అదే ఇనిషియేటివ్ నాకు ఆ ఫస్ట్ బ్రేక్ అయ్యేదాకా సైలెంట్గా ఉంటాను. ఓకే. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కాదు కదా, సో అలవాటు అయిపోయింది కొంచెం. సో ఓవరాల్ గా థియేటర్కి వచ్చి ఆడియన్స్ మూవీని ఎందుకు చూడాలి? సింగిల్ సెంటెన్స్ లో చెప్పేసి. కుడ్ బి యువర్ స్టోరీ. నాకు నేను ఆన్సర్ చేస్తా. నాకు ఫస్ట్ మీరు ఇందాక అడిగి నేను జెన్యున్గా అడిగా, ఇటు రావాలని మీకు ఎందుకు అనిపించింది? లైక్ బేసిక్గా మీ స్టోరీకి నా స్టోరీకి చాలా కనెక్ట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే నేను చదివింది వేరు, కంప్లీట్గా వేరు. కానీ నేను ఇటు వస్తానంటే మా డాడీ ఫుల్ సపోర్ట్ చేసి ఇటు పంపించారు. నేను ప్రూవ్ చేసుకున్నా. ఎగ్జాక్ట్లీ ఇదే అదే నేను చెప్తాను కదా, నేను చాలా కనెక్ట్ అయ్యానని. జెన్యున్గానే. అంటే ఎందుకు చూడాలి అంటే మన కథ డెఫినెట్లీ ఉంటుంది అక్కడ, ఖచ్చితంగా యూ మేడ్ ఇట్. ఇప్పుడు ఈరోజు ఒకవేళ దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో, అలా మనము వాటికి రిలేట్ అవ్వడం కొద్దిసేపు. ఒకవేళ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్, మీరు రిలేట్ చేసుకుంటారు. మన ఫ్రెండ్స్ గుర్తొస్తారు, పేరెంట్స్ గుర్తొస్తారు. సో మనందరికీ ఒక చిన్న ఇది ఉంటుంది అట్ ద బ్యాక్ ఆఫ్ అవర్ హెడ్స్, అరే నన్ను ఎప్పుడన్నా స్క్రీన్ మీద చూసుకుందాము అని. సినిమాకి వస్తే ఆ ఫీలింగ్ తీరిపోద్ది ఎట్ సమ్ పాయింట్ అందరికీ. జూన్ 14న నీ దారే నీ కథ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.